ఆహ్, చెప్పాలంటే మేము చదువుకుని ఒక 35 సంవత్సరాలు, 40 సంవత్సరాల క్రితం మేము పీజీలుగా ఉన్నప్పుడు మేజర్ యాక్సిడెంట్ అయింది అంటే, ఒక కాలో, ఒక చెయ్యో విరగడం అలా ఉండేది. గడిచిన 2 దశాబ్దాల్లో కూడా చూసుకుంటుంటే, యాక్సిడెంట్ అయింది అంటే కనీసం 4, 5 ఎముకలు ఇరిగొస్తున్నాయన్నమాట. హ్మ్. మెయిన్ కారణం ఏంటంటే, ఆల్కహాల్ సేవించి డ్రైవ్ చేయడం, ర్యాష్ డ్రైవింగ్, ట్రాఫిక్ సెన్స్ లేకపోవడము, సెల్ ఫోన్ మాట్లాడుతూ మొబైల్ మాట్లాడడం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రోడ్స్, బ్యాడ్ హ్మ్. రోడ్స్ అండ్ హై వెలాసిటీ వెహికల్స్. అంటే ఈ చూడండి ఇయన్నీ కూడా టూ వీలర్స్ కూడా ఇప్పుడు 200, 350 సీసీ. హ్మ్. మా చిన్నప్పుడు ఏంటి ఒక లోనా, ఒక సువేగా అలా లేకపోతే ఒక వెస్పా ఇటువంటివి ఉండే ఆ రోజుల్లో. అవును. ఇప్పుడేంటి అన్నీ కూడా ఈ వెహికల్స్ పెద్ద పెద్ద వెహికల్స్ టూ వీలర్స్ 350 సీసీ, 500 సీసీ అనమాట. హ్మ్. అవి ఏంటంటే యువత అనేది జోష్‌లో ఉంటారు. హ్మ్. నేను వాళ్ళతో పనిచేస్తే ఆ ఏజ్ అటువంటిది. హై లెవెల్స్ ఆఫ్ అడ్రినలిన్ అనమాట. మా చిన్నప్పుడు మేము కూడా అలాగే హ్మ్. స్పీడ్‌కెళ్తే బాగుంటుందని చెప్పి ఉండేది. బట్ మేము డే టు డే ఈ యాక్సిడెంట్ చూస్తాం కాబట్టి, మేము కొంచెం స్లో అవుతాం అనమాట. వాళ్ళకది తెలీదు. యాక్సిడెంట్ అయ్యే వరకు కూడా హ్మ్. చాలా మందికి పిల్లలకి తెలీదు. ఓహ్! యాక్సిడెంట్ అయితే ఇంత దారుణంగా ఉంటుందా పరిస్థితి అని చెప్పేసి.